ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ యొక్క సమయంలో మరి యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మీరు దయచేసి విషయాన్ని గమనించండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. ప్రాముఖ్యంగా మీరు సబ్స్క్రైబ్ చేయడం ఎంతో అవసరమైనది. ఎందుకంటే గతంలో 80 మంది సబ్స్క్రైబర్స్ ఉండేవారు. మరి అనుకోని రీతిగా ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయిన కారణంగా మళ్ళీ క్రొత్తగా ప్రారంభించడం జరిగింది. కావున దయచేసి మీరందరూ కూడా నాకు సహకరిస్తారని ప్రభు పేర మనవి చేస్తూ ఉన్నా. మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఈ యొక్క సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. హబక్కూకు గ్రంథంలో నుండి 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో మరి ఒక మాట మనం చూసుకుందాం. 2వ వచనంలో చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరంలో జరుగుచు ఉండగా నీ కార్యం మాకు నూతన పరచము. సంవత్సరంలో జరుగుచు ఉండగా దాన్ని తెలియచేయము. కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకం నాకు తెచ్చుకొనము. దేవునితో దైవదాసుడు హబక్కూకు ప్రార్థన చేస్తూ ఈ మాటలో తెలియచేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ప్రియ దేవుని సంగమా, హబక్కూకు దేవునితో చెప్తున్నాడు, యెహోవా, నిన్ను గూర్చిన వార్త నేను వినినప్పుడు నాకు భయం పుట్టుచున్నది. అంటే దేవుని గురించి ఎటువంటి విషయమైనా మీరు వినేటప్పుడు మీకు ఏమి కలగాలంటే దేవుడంటే భయం పుట్టాలి, దేవుడంటే భయం కలగాలి మనిషిలో. ఎందుకంటే ఆయన మనుష్యుడు కాదు, దేవుడు. దేవుని చూస్తే ఎటువంటి వారికైనా భయం ఉండాలి. ఆ భయం నీకు ఉన్నదా? హబక్కూకు భయపడుతూ మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు, 2వ మాటగా చెప్తూ ఉన్నాడు ఆయన, యెహోవా, సంవత్సరంలో జరుగుచూ ఉండగా నీ కార్యము నూతన పరచము. సంవత్సరాలు జరిగిపోతూ ఉన్నాయి, కానీ దేవుని కార్యం నూతనం అగుచున్నప్పటికీ కూడా మన జీవితం నూతనమైనటువంటి స్థితిలో నడుస్తూ ఉందా లేదా? మన జీవితం నూతనం అవుతూ ఉందా లేదా? మన జీవితము, మన బ్రతుకు, మన యొక్క జీవితకాలము ఏ రీతిగా ఉంది? గతించిపోయిన పాత జీవితం వలె ఉందా, లేదు నూతనత్వం కలిగి ఉందా? ఒకసారి ఆలోచించు ప్రియ దేవుని సంగమా. నువ్వు పుట్టినప్పుడు ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉందేమో ఒకసారి ఆలోచించు. పుట్టేటప్పుడు ఒక రకమైన స్థితి కలిగి ఉంటుంది. అదే జీవితము నీ చివరి దినము వరకు కూడా ఉన్నట్లయితే నువ్వు దేవుణ్ణి అంగీకరించి దేవుని సన్నిధిలో ప్రమాణం చేసి దేవుని యందు నిరీక్షించి దేవుని యొక్క మాటను స్థిరపరచుకొని దేవుని యొక్క మార్గమును వెంబడిస్తే నీ జీవితం ఒక నూతనత్వం కలుగుతూ ఉంది. ఎలా? మనం కొద్దిగా ఆలోచించేద్దాం. ఎక్కువ సమయం తీసుకొని తక్కువ సమయంలో యెహెజ్కేలు గ్రంథంలో మనకి ఒకటి కనిపిస్తుంది. ఒకసారి తీద్దాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో అక్కడ మనకి కొన్ని మాటలు కనిపిస్తూ ఉంటాయి. 36వ అధ్యాయంలో మరి అక్కడ 27వ వచనంలో మనకి కనిపిస్తుంది. చూడండి, ఏమంటున్నాడంటే, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించి వారి గాను నా విధులను గైకొని వారిగాను మిమ్మును చేసేదను అని చెప్పేసి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, ఏమంటున్నాడంటే, నీకు గత జీవితాన్ని మార్చుకుంటే, నీలో ఉన్న పాత రోత జీవితాన్ని విడిచిపెడితే దేవుడు నీకొక నూతన హృదయాన్ని, నూతన గుండెను ఇస్తానంటున్నాడు. నీలో ఉన్నటువంటి మోడు బారినటువంటి మొండు హృదయాన్ని, అది రాతి వలె ఉంటుంది మొండు హృదయం, దాని మీద ఎన్ని దెబ్బలు తగిలినది కరగదు. అలాంటి హృదయం అది. రాయి చూడండి, గట్టిగా ఉన్న రాయిని మీరు ఎన్నిసార్లు కొట్టండి అది పగలడం కష్టమే, బాంబు పెట్టాలి దానికి. అదే మానవ హృదయానికి బాంబు పెడితే ఏటవుద్ది? ఒకసారి ఆలోచించండి, దడేలు మనిపోతుంది. కనుక ఇక్కడ చెప్పబడినటువంటి మాట, కరిగిపోయే హృదయం కావాలి నీలో. అటువంటి హృదయాన్ని ఇస్తానని చెప్తున్నాడు. అందుకే దావీదు కూడా ఒక దగ్గర ఏమంటున్నాడంటే 51వ కీర్తనలో 10వ వచనంలో,
దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా కలుగు చేయము అని చెప్తూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? నీలో ఒక నూతనత్వము కలగాలి. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. 1, 2, 3, 5, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, ఇంకా అధికంగా ఉంటే 100 సంవత్సరాలు, ఇంకా అధికమైతే ఈ మధ్యకాలంలో చూశాను 216 సంవత్సరాలు బ్రతికినటువంటి పండు ముసలిని చూడటం జరిగింది ఒక వీడియోలో. ఆమె చాలా వృద్ధురాలు, ఉట్టి ఎముకలే కనిపిస్తున్నాయి, కండ కనిపించలా, కానీ ఆహారం తినటానికి ప్రయాసపడుతూ ఉంది. ఎందుకు? మనకి సంవత్సరాలు గడిచిపోవచ్చు, మన జీవితంలో రోజులు, గంటలు, నెలలు, సంవత్సరాలు, యుగాలు గడిచిపోవచ్చునేమో, కానీ నీ జీవితకాలం ఎంత గడిచిపోయినప్పటికీ కూడా నీలో ఒక నూతనత్వము కలిగినటువంటి జీవితం లేకపోతే, సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి కానీ నీలో నూతనత్వం లేకపోతే, నూతన జీవితం లేకపోతే నువ్వెందుకు పనికి వస్తావు? ఆలోచించు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడంటే యెహెజ్కేలు ద్వారా, నీకు నూతన గుండెని ఇస్తానంటున్నాడు, నూతన హృదయాన్ని ఇస్తానంటున్నాడు. అలాగే దావీదేమన్నాడు, నా యందు శుద్ధ హృదయం, అంటే మంచి హృదయాన్ని నువ్వు కలిగి చేస్తే నూతన జీవితం కలిగి ఒక కొత్త జీవితాన్ని కలిగి నేను జీవిస్తానని చెప్తున్నాడు. అర్థమైందా ప్రియ దేవుని సంగమా? అలాగనే రెండో మాటగా చెప్తున్నాడు, నూతన గుండె, అంటే మాంసపు గుండె నీకులో కావాలి. నీలో ఉన్నది మాంసం గుండె, కానీ ఆ గుండె అలాంటిదంటే కఠినమైన రాతి గుండె. ఆ గుండెని తీసివేసి మాంసపు గుండె, అంటే మెత్తని సున్నితమైన కరిగిపోయేటటువంటి మనస్సు కలిగినటువంటి గుండెను నీలో పెడతానంటున్నాడు దేవుడు. ఎందుకు మాట వాడాడు? దావీదు అడుగుతూ ఉన్నాడు కదా, దేవా నా యందు శుద్ధ హృదయం, అంటే మంచి హృదయం కలిగి చేయని అడిగాడు. ఎవరు? దావీదు. అలాగే నా యందు శుద్ధ హృదయం కలుగు చేసి నా అంతరంగములో స్థిరమైన మనసు, అంటే గలిబిలి చేసే మనసు కాదు, స్థిరత్వం అస్థిరమైనటువంటి మనస్సు కాదు, స్థిరమైన మనసు, ఒక నూతనత్వము కలిగినటువంటి స్థిరమైన మనస్సు. చూడండి, మట్టిలో అంటే ఇసుకలో ఇల్లు కట్టి చూడండి, వర్షం పడితే ఏమవుతుందో, అదే కాస్త గట్టి నేల మీద ఇల్లు కట్టి చూడండి, అది ఏమవుతుందో, అది కూలిపోతుంది, ఇది నిలవబడుతుంది, ఇది స్థిరత్వం కలుగుతూ ఉంది. అందుకే కదా సర్వసాధారణంగా ఎక్కడైనా సరే పునాదులు తీసి ఒక 5 అడుగులో 6 అడుగులో 8 అడుగులో 10 అడుగులో పునాదులు గుమ్ములు తవ్వి దానిలో నుంచి లేపుకొచ్చిన దాని మీద ఇల్లు కడితే అది స్థిరముగా నిలబడుతుంది, పట్టుత్వం ఉంటుంది. అలా కాకుండా జాండల్లోతు తీసి దాని మీద ఇల్లు కడితే ఏమవుతుంది? ఏమవుతుంది? కోరేస్తుంది, పడిపోద్ది. ప్రయోజనం ఏముంది? ఏమీ లేదు. ఆలోచించా ప్రియ దేవుని సంగమం. కనుక నీలో స్థిరమైనటువంటి మనస్సు కలిగితే, అంటే ఒక నూతనమైనటువంటి మనస్సు నీలో పుడితే, నువ్వు ఏ దారిలో నడుస్తావో ఆ దారి స్వచ్ఛమైన దారి అవుతుంది. అంటే నీకు నచ్చిన దారిలో నడవచ్చు, కానీ అదే దారి అయి ఉండాలి. అంటే దేవుడు నీకు ఇచ్చే దారి అయి ఉండాలి, దేవుడు నీకు చూపించే మార్గం అయి ఉండాలి, దేవుడు నీకు చూపించే స్థిరమైన మార్గం అయి ఉండాలి. అది దేవుని వైపు ఉండే మార్గం అయి ఉండాలి. ఆ మార్గం నీకు కావాలంటే నీలో సంవత్సరాలు గతించిపోవచ్చు కాక, ఎన్ని సంవత్సరాలు గతించిపోయినా నీలో ఒక నూతనత్వము కలిగి ఉంటే నీ జీవితము వ్యర్థముగా కొనసాగదు, స్థిరమైనదిగా కొనసాగుతుంది. ఈ విషయాన్ని గమనించాలని తెలియచేస్తూ ఉంది వాక్యం. కనుక ప్రియ దేవుని సంగమా, మత్తయి ఒక మాట మనం చూసి ముగించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడుతుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచిదరు. ప్రియ దేవుని సంగమా, నీ హృదయం శుభ్రంగా శుద్ధీకరించి ఉంటే, నీ హృదయం కడగబడినదైతే, నీ హృదయం మంచిదైతే, స్వచ్ఛమైనదైతే నీవు దేవుణ్ణి చూడగలుగుతావు. లేదంటే నువ్వు దేవుణ్ణి చూడలేవు. ప్రియ దేవుని సంగమా, ఈ విషయాన్ని నువ్వు గమనించాలి. అప్పుడే నీ సంవత్సరాలు గతించినప్పటికీ కూడా నీలో ఒక నూతనత్వము కలిగి క్రొత్తదిగా ఉంటూ నిన్ను ఒక క్రొత్త జీవితంలో నడిపించేటటువంటిది నూతన సంవత్సరం. ఆ నూతన సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టాలంటే, నీవెలా ఉండాలంటే ఒక నూతన మనస్సు కలిగి, నూతన జీవితం కలిగి, నూతనత్వమైనటువంటి హృదయం కలిగి నీలో నువ్వు ఉంటే
దేవుడు దాన్ని స్వచ్ఛమైనటువంటి నూతన సంవత్సరంలో నిన్ను సమృద్ధిగా నడిపిస్తాడు. ఈ విషయాన్ని గమనించాలని తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రేమ స్వరూపి దయగల దేవా నీకు వందనాలు. ఈ మాటలు వింటున్నటువంటి నీ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థించి వచ్చున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ ది లార్డ్.